హలో అండి అందరికీ. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మా హాస్టల్లో డైలీ ఒక ఉడత వచ్చి వెళ్తూ ఉంటుంది. సో దానికి డైలీ ఫుడ్ పెడుతూ ఉంటాము. సమ్మర్ సీజన్ కదండి, మనం సర్వైవ్ అవ్వడమే చాలా కష్టం. సో అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయో నాకైతే అవ్వట్లేదు. సో నేను డైలీ అక్కడ ఫుడ్ పెడుతూ ఉంటాను దానికోసం. సో నేను ఈరోజు ఒక చిన్న స్టెప్ తీసుకుంటున్నాను. ఎలాగో రోజు ఫుడ్ అవి పెడుతూ ఉన్నాను కదా, వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు ఫర్దర్గా అని. సో నేను డైలీ వాటికి వాటర్ ఫుడ్ ఇవ్వడం, ఇది చాలా స్మాల్ హెల్ప్ అనిపించవచ్చు, కానీ వాళ్ళకి ఇది ఒక సర్వైవల్. వాళ్ళకి మాట్లాడడానికి లాంగ్వేజ్ లేదు, హెల్ప్ అడగడానికి ఛాన్స్ లేదు, కానీ వాళ్ళకి ఆకలి ఉంటుంది, థర్స్ట్ ఉంటుంది, లైఫ్ మీద ఆశలు ఉంటాయి. ఈ ఉడత ఫస్ట్లో భయపడింది, కానీ కొంచెం టైం తర్వాత దగ్గర వచ్చి తినడం స్టార్ట్ చేసింది. నాకు ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది. మనం పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కోసం రన్ అవుతాం, కానీ ఇలాంటి చిన్న కైండ్నెస్ మూమెంట్లో చిన్న పీస్ అండ్ సాటిస్ఫాక్షన్, ఇది వేరే లెవెల్లో ఉంటుంది కదా. దగ్గర ఉన్న కొంచెం టైం, కొంచెం కేర్ వాటి మీద మనం చూపిస్తే అది వాటికి పెద్ద గిఫ్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో మనం ఒక్కరు కాదు అని గుర్తుంచుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న ప్రాణం మన రెస్పాన్సిబిలిటీ కదా. సో మీరు కూడా ప్లీజ్ ఇంటి చుట్టూ ఏదైనా ఫుడ్స్, వాటర్ అలాంటివి పెట్టడం చేయండి. చిన్న చిన్న జీవులవి తాగి తింటాయి కదా, అవి కూడా సర్వైవ్ అవుతాయి కదా. సో మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు, ఆ చిన్న కిటికీలో ఆ ఫుడ్ పట్టట్లేదని కొంచెం కొంచెం తింటూ ట్రై చేస్తూ ఉంది. ఎందుకంటే దానికి ఆ ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి ఆ ఫుడ్ అనేది తీసుకెళ్ళాలి, అది దాని రెస్పాన్సిబిలిటీ. సో చాలా ట్రై చేస్తూ, చాలా కొంచెం కొంచెం తింటూ చాలా సేపటి వరకు ట్రై చేసింది. అస్సలు అవ్వలేదు, అస్సలు వెళ్ళలేదు. నాకే వెళ్ళి అది కొంచెం చిన్నగా చేసి పెట్టి వస్తే బాగుండు అనిపించింది. బట్ నేను మళ్ళీ వెళ్ళాను అనుకో, అది తీసుకోదు, నన్ను చూసి భయపడి మళ్ళీ ఫుడ్ దగ్గరికి రాదు అని నేనే ఆగిపోయాను. ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను, అది చిన్నగా తింటూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆ మూమెంట్ అయితే అసలు మాటల్లో చెప్పలేకపోయాను. డైలీ ఆ ప్లేస్కి వస్తూ ఉంటుంది. ఒకవేళ నేను ఫుడ్ పెట్టడం మర్చిపోయినా అది వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫుడ్ ఏమైనా పెట్టారా లేదా అని చూస్తూ ఉంటుంది. సో ఆ మూమెంట్ నాకు ఎంత గిల్టీగా అనిపిస్తుందో తెలుసా. ఒకవేళ ఫుడ్ పెట్టడం మర్చిపోతే అది చూసి వెళ్ళిపోయింది, అయ్యో దానికి ఆకలి ఉన్నట్టుంది, అది చూసి వెళ్ళిపోయింది, నేను ఫుడ్ పెట్టలేదే అనే బాధ నాకు వేస్తుంది. సో నేను తిన్న ప్రతిసారి దానికి ఫుడ్ పెడుతూ ఉంటాను. అండ్ నా పక్క రూమ్ అక్క దానికి చాలా కేర్ తీసుకుంటుంది. టైంకి వాటర్, టైంకి ఫుడ్, అవి ఏదో ఒకటి ఆమె ఏది తిన్నా దానికోసం అక్కడ ఫుడ్ పెడుతూ ఉంటుంది. అది ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. మా ఇంటి దగ్గర కూడా నాకు పిల్లులు అంటే ఇష్టం, మళ్ళీ కోడి పిల్లలు అంటే ఇష్టం. మా ఇంట్లో పిల్లులు ఉంటాయి, వాటికి ఫుడ్ పెడుతూ ఉంటే టైంకి అది నేను ఫుడ్ పెట్టకపోతే నా కాళ్ళలో తిరుగుతూ ఉంటుంది. సో ఆ మూమెంట్ నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో. అది అన్నం పెట్టకపోతే నా దగ్గర వచ్చి సౌండ్ చేస్తుంది కదా, ఆహా ఎంత బాగుంటుందో. బట్ దానికి ఉంది, నోరు ఉంది కదా, మన దగ్గరకు వచ్చి అది చెప్పగలుగుతుంది నాకు ఫుడ్ కావాలని. బట్ ఇవి చెప్పలేవు, ఎందుకంటే వీటికి భయం, ఎక్కడ నన్ను చంపేస్తారో అని వీటికి ఎక్కువ భయం ఉంటుంది. సో దానికి మనం ఎంతలా కేర్ తీసుకోవాలో అలానే కేర్ తీసుకోవాలి. ఎక్స్ట్రాగా కేర్ తీసుకున్నామనుకో అవి రావు. అది నేను ఇన్ని డేస్ నుంచి చూస్తున్నా. కొంచెం నన్ను చూసిందనుకో వెళ్ళిపోద్ది, ఫుడ్ తినది, ఇక అక్కడనే వదిలేస్తుంది. చాలాసేపటి వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను, వస్తుందా లేదా, అయ్యో నేను ఎందుకు వెళ్ళాను బయటికి, దానికి ఎందుకు కనిపించా అని టెన్షన్, ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. ఒకవేళ అది తినేటప్పుడు నేను చూస్తే మాత్రం నేను చాలా హ్యాపీ. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఆపేస్తూ ఉంటాను, అక్కడ ఫుడ్ తింటుంది ఇటు రాకండి అని వాళ్ళని ఆపేస్తూ ఉంటాను నేనైతే. సో ఇలా ఉడతా అనే కాదు, బయట స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటికి కూడా హెల్ప్ చేయండి మీకు తోచినంత. అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా, ఫుడ్ ఉంది, టైంకి వాటర్ దొరుకుతుంది అని. ఈ సమ్మర్లో వాటర్ లేకపోతే మంచి డిహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరిగి చనిపోవడం అలాంటివి జరుగుతుంది ఈ ఎండకి. సో అవంత చిన్న జీవులకి ఆ వాటర్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా అవి చాలా హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఇలా కేర్ తీసుకుంటారని అనుకుంటున్నాను. నేనైతే కొంచెం అనిమల్స్ మీద కేర్ తీసుకోండి, అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి. నాకైతే నమ్మకం ఉంది, ఈ ఉడతను నేను చాలా హ్యాపీగా చూసుకుంటానని. డైలీ ఫుడ్ పెడుతూ అది తింటూ ఉంటే దాన్ని ఆనందంగా చూస్తూ స్వీకరిస్తూ ఉంటా. ఈ వీడియోనైతే నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా యానిమల్స్కి హెల్ప్ చేస్తూ ఉండండి, వాటికి కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ సమ్మర్లో వాళ్ళకి మనం ఉన్నామని నిరూపిద్దాం. మీరు కూడా ఇలా చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎంతమంది చూస్తారు, ఎంతమంది హెల్ప్ చేస్తారు అనేది చూద్దాం. ప్లీజ్ మీరైతే ఇలా చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.